హారతి సాకేత్, ఏంటి వాళ్ళని నువ్వే తీసుకొచ్చి నన్ను తిట్టించావా? మనసులో నా మీద ఏదో మిస్అండర్స్టాండింగ్ పెట్టుకుని ఫోన్ చేసినా మాట్లాడకుండా ఇలా బిహేవ్ చేసావా? చచ్చా, నేను వాళ్ళని నేను తిట్టించడానికి తీసుకురావడం ఏంటి? నా టైం బాగోలేక గుడి దగ్గరికి వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది. నక్కలా కాచు కూర్చొని నా వెంట పడ్డారు. అందుకే బయటపడలేక అలా ఎడంగా ఉండి ఇప్పుడు వస్తున్నా. వాళ్ళు నన్ను అన్నన్ని మాటలు అంటుంటే వచ్చి ఆగండని ఒక్క మాట అనొచ్చు కదా. నేనొచ్చి ఆ ఒక్క మాట అంటే గ్రానీ నన్ను 1,00,000 మాటలంటుంది. ఇప్పుడు ఆస్తి మాత్రమే రాసింది. ఈ విషయం తెలిస్తే టోటల్గా ఇంట్లోంచే బయటికి గెంటేస్తుంది. ఎంత రూడ్ గా మేనర్లెస్ గా బిహేవ్ చేశారు. ఆ విషయం అటుంచు, ముందు నాకు విషయం చెప్పు. నువ్వు ఆ ఇంట్లో ఎందుకున్నావు? అతనికి నీకు సంబంధం ఏంటి? అదేనా ఆ డౌటేనా నీ కోపానికి కారణం? అందుకే నువ్విక్కడుండి వాళ్ళని తిడుతుంటే ఎంజాయ్ చేసావా? కాదు అన్నా, విను. ముందు అతనేంటి, నువ్వెందుకు అక్కడున్నావు అది క్లారిటీగా చెప్పు. అసలు అతనికి నీకు సంబంధం ఏంటి? ఈ టెన్షన్ లో ఆ డీటెయిల్స్ నీకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. తర్వాత కూల్ గా చాలా డీటెయిల్డ్ గా చెప్తాను. ఈలోపు నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటి, మళ్ళీ ఆ ఇంటి వైపు రావద్దా? ఛా, ఎంత చీప్ గా ఆలోచిస్తున్నా. బిహేవియర్ని బట్టి అవతలి వాళ్ళ థింకింగ్. సాయం ఏంటి? మీ అత్తగారు కూతుళ్లతో సీత జయంతి చేస్తుందంట. మాంగళ్య పూజ జరిగితే మనం కలవడం ఇక జరగని పని. అందుకని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పూజలో కూర్చోవద్దు. మరి గ్రానీ కూర్చోమంటే? ఛా, అన్నిటికీ గ్రానీ గ్రానీ గ్రానీ. ఏదో ఒకలా మేనేజ్ చేయి, పూజ మాత్రం చేయొద్దు. పూజ సంగతి తర్వాత, నువ్వు అర్జెంటుగా వెళ్ళు.